ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS ని ఫస్ట్ పీస్ కోసం ప్లాన్ చేశారు. 1998 లో స్పేస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అలా అమెరికా, రష్యా, జపాన్, కెనడా, యూరోప్ కంట్రీస్ కలిసి స్పేస్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇది వరల్డ్ లో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్రాజెక్ట్. టోటల్ కాస్ట్ ఆల్మోస్ట్ $150 బిలియన్. అంత మనీ స్పెండ్ చేసి కూడా అనుకున్న అవుట్పుట్ అంత స్ట్రాంగ్ గా రాలేదని చాలా సైంటిస్ట్ చెప్తారు. ISS లో సైన్స్ కంటే పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయని సైంటిస్ట్ భావిస్తారు. బయటికి చూసిన ISS అంటే యూనిటీ సింబల్ లా కనిపిస్తుంది, కానీ ఇన్సైడ్ స్టోరీ డిఫరెంట్. అమెరికా నుండి నాసా, రష్యా నుండి రాస్కాస్మస్, యూరోప్ నుండి ESA, జపాన్ నుండి జాక్సా అన్ని కలిసి హ్యాండిల్ చేస్తున్నారు. కానీ ఈగో అండ్ కంట్రోల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. స్పేస్ స్టేషన్ లో రష్యా పవర్ సిస్టమ్ హ్యాండిల్ చేస్తే అమెరికా కమ్యూనికేషన్ మరియు ల్యాబ్స్ హ్యాండిల్ చేస్తోంది. అలా ఒక్కో కంట్రీ ఒక్కొక్క వర్క్ చేస్తాయి. ఇక్కడ ఒక కంట్రీ ISS నుండి డ్రాప్ అయినా సిస్టమ్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అర్త్ మీద ఉన్న పాలిటిక్స్ స్పేస్ లో కూడా ఉంటాయి. యుక్రెయిన్ వార్ తర్వాత కూడా నాసా మరియు రాస్కాస్మస్ మధ్య ట్రస్ట్ తగ్గిపోయింది. బట్ స్టిల్ వర్క్ చేయాలి, ఎందుకంటే ISS ఒకరి కంట్రోల్లో ఉండదు. ఫోటోలో ఆస్ట్రోనాట్స్ హ్యాపీగా ఉంటారు, కానీ యాక్చువల్ గా ISS లో లైఫ్ చాలా హార్డ్ గా ఉంటుంది. ISS లో ఎవ్రీ 90 మినిట్స్ ఒక సన్ రైజ్ మరియు సన్సెట్ లా ఉంటుంది. గ్రావిటీ ఉండదు, సో స్లీప్ సైకిల్ టోటల్ గా కన్ఫ్యూజ్డ్. ఫుడ్ లిమిటెడ్ అండ్ టేస్ట్లెస్. జీరో గ్రావిటీ వల్ల మజిల్స్ వీక్ అయిపోతాయి. లోన్లీనెస్ అండ్ స్ట్రెస్ రెగ్యులర్ ప్రాబ్లమ్స్. చాలా మందికి స్పేస్ లో ఉండగా ఐసైట్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఇవన్నీ నాసా రికార్డ్స్ లో ఉన్నాయి. ISS ఇప్పుడు 25 ఇయర్స్ ఓల్డ్ అయింది. చాలా పార్ట్స్ లైట్ గా బ్రేక్ అవుతున్నాయి. రష్యన్ మాడ్యూల్స్ లో ఎయిర్ లీక్స్ జరిగాయి. టాయిలెట్ ఇష్యూస్, కూలెంట్ లీక్స్, బ్యాటరీస్ వల్ల స్మాల్ ఫైర్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. ఇక స్పేస్ డెబ్రిస్ అనేది ప్రతిరోజు డేంజరే. ఆస్ట్రోనాట్స్ డైలీ ఏదో ఒక స్మాల్ రిపేర్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే ఒక చిన్న డ్యామేజ్ కూడా ఆక్సిజన్ సిస్టమ్ ని, ఎంటైర్ స్పేస్ స్టేషన్ ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ISS మెయింటైన్ చేయడానికి దాదాపు $4 బిలియన్, అంటే సుమారు 35,000 కోట్లు స్పెండ్ చేస్తున్నారు. కొంతమంది సైంటిస్ట్ ఏం చెప్తారు అంటే ఈ మనీతో మనం మూన్ బేస్ లేదా మార్స్ బేస్ స్టార్ట్ చేయొచ్చు అని. ISS అంటే ఒక ఓల్డ్ క్లాస్ రూమ్ లా స్పేస్ లో ఫ్లోట్ అవుతుంది అనుకోవాలి. సైన్స్ కన్నా మెయింటెనెన్స్ కాస్టే హెవీ అయిపోయింది. అయితే ISS లైవ్ ఫీడ్ అన్ని పబ్లిక్ కి ఇవ్వరు. నాసా చాలా సీన్స్ ని డీలే చేస్తుంది అండ్ కొన్ని సీన్స్ సెన్సర్ చేస్తారు. టెక్నికల్ ఫెయిల్యూర్స్, స్ట్రేంజ్ లైట్స్, అన్నోన్ ఆబ్జెక్ట్స్ ని హైడ్ చేస్తూ ఉంటారు అని ఇప్పటికీ కొన్ని రూమర్స్ ఉన్నాయి. కానీ సేఫ్టీ కోసం కొన్ని క్లిప్స్ బ్లర్ చేస్తారని నాసా డినై చేస్తోంది. ISS 2030 వరకు మాత్రమే రన్ అవుతుంది. తర్వాత మాడ్యూల్ సపరేట్ చేసి సమ్ పార్ట్స్ ని ఓషన్ లో డిఆర్బిట్ చేస్తారు. ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అన్ని అట్మాస్ఫియర్ లో బర్న్ అవుతాయి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ లైక్ SpaceX, బ్లూ ఆరిజిన్ కొత్త కమర్షియల్ స్టేషన్స్ ని చీప్ గా, ఫాస్ట్ గా ప్లాన్ చేస్తున్నాయి. అయితే ISS హ్యూమన్ అచీవ్మెంట్ కి సింబల్, కానీ ప్రతి అచీవ్మెంట్ కి ఒక డార్క్ సైడ్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ISS మనిషి డ్రీమ్ ని ప్రూవ్ చేసింది, కానీ దాని బ్యాక్ సైడ్ లో చాలా స్ట్రగుల్స్, రిస్క్స్ మరియు సీక్రెట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్పేస్ లో జరిగిన సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్. ISS లో సైంటిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని పబ్లిక్ కి తెలియవు. చాలా వరకు ఎక్స్పెరిమెంట్స్ పబ్లిక్ కి ఓపెన్ గా ఉంటాయి, కానీ మనకి తెలియని కొన్ని క్లాసిఫైడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. నాసా, రష్యా, ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ కూడా మెడిసిన్, డిఫెన్స్, బయాలజీ, AI రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జీరో గ్రావిటీలో హ్యూమన్ బాడీ చేంజెస్ కూడా స్టడీ చేస్తారు. వైరస్ అండ్ బ్యాక్టీరియా స్పేస్ లో ఎలా రియాక్ట్ అవుతాయని టెస్ట్ చేస్తారు. 3D ప్రింటింగ్ టెక్నాలజీ యూజ్ చేసి స్పేస్ లో బాడీ పార్ట్స్ క్రియేట్ చేస్తారు. కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ నేమ్స్ కూడా పబ్లిష్ చేయరు. డాక్యుమెంట్స్ లో రిస్ట్రిక్టెడ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అని మార్క్ చేస్తారు. అండ్ చాలా మంది స్పేస్ లో సైన్స్ పేరుతో మిలిటరీ లెవెల్ టెస్టింగ్ లో కూడా జరుగుతుంది అనుకుంటారు. హ్యూమన్ బాడీలో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్. ISS లో లాంగ్ టైం ఉండడం బాడీ మీద హెవీ ఎఫెక్ట్ ఇస్తుంది. ఆస్ట్రోనాట్స్ బోన్స్ థిన్ అవుతాయి, మజిల్స్ వీక్ అవుతాయి, బ్లడ్ ఫ్లో ఎర్త్ పై లాగా ఉండదు, ఐసైట్ బ్లర్ అవుతుంది. జెనెటికల్ గా కూడా కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. నాసా కండక్ట్ చేసిన ట్విన్ ఎక్స్పెరిమెంట్ గురించి చూస్తే, స్కాట్ కెల్లీ అనే ఆస్ట్రోనాట్ స్పేస్ లో 1 ఇయర్ ఉంటే, మార్క్ కెల్లీ ఆస్ట్రోనాట్ ఎర్త్ పై అబ్జర్వేషన్ లో ఉన్నాడు. స్పేస్ లో ఉన్న ట్విన్ బాడీలో జీన్స్ లో చాలా చేంజెస్ వచ్చాయి. ఇది నార్మల్ రీసెర్చ్ కాదు, స్పేస్ లో హ్యూమన్ బాడీ రీరైట్ అవుతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్. స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ ఇన్సైడ్ ISS లో చాలా వియర్డ్ సీన్స్ కొన్ని రికార్డ్ అయ్యాయి. 2014 లో ఆస్ట్రోనాట్స్ ఒక సైడ్ వాల్ మీద చిన్న ఎయిర్ లీక్ నోటీస్ చేశారు. అది చిన్న హోల్ డ్రిల్లింగ్ మార్క్ లా ఉంది. ఆ హోల్ ని రష్యా చేసిందని బ్లేమ్ చేశారు. అలాగే నాసా చేసిందని డౌట్ కూడా ఉంది, కానీ అది ఎవరు చేశారన్నది ఇప్పటికీ మిస్టరీనే. 2020లో లైవ్ ఫీడ్ లో మూవింగ్ లైట్ ఆబ్జెక్ట్స్ కనిపించాయి, కానీ నాసా అది సోలార్ ప్యానెల్స్ రిఫ్లెక్షన్ అని చెప్పింది. కానీ చూసిన వారందరూ డౌట్ తోనే ఉన్నారు. సైకలాజికల్ ప్రెషర్. ISS లో నెలల పాటు ఫ్యామిలీ లేకుండా ఉండాలి. నేచురల్ ఎయిర్, స్కై ఉండదు. ఆస్ట్రోనాట్స్ నిద్ర సరిగ్గా ఉండదు. కన్ఫ్యూజన్, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. ఆస్ట్రోనాట్స్ కి మెటాలిక్ డోర్ సౌండ్స్, అంటే బయట నుండి నాక్ చేస్తున్నట్టు చాలా సార్లు అనిపించిందని కొందరు ఆస్ట్రోనాట్స్ అన్నారు.
టెక్నికల్ డేంజర్ ఎవ్రీ మూమెంట్. ఐఎస్ఎస్ లో ఉండడం అంటే ఎవ్రీడే సర్వైవల్ ఛాలెంజ్ లాంటిది. ఇన్సైడ్ టెంపరేచర్ 20°C మెయింటైన్ చేయాలి, ఆక్సిజన్ ప్రాపర్ గా చూసుకోవాలి. ఒక స్మాల్ సెన్సార్ ఫెయిల్ అయితే ఎంటైర్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఆఫ్ అవ్వచ్చు. ఒకసారి స్పేస్ స్టేషన్ లో కూలెంట్ ట్యాంక్ లీక్ అవడం వల్ల అమోనియా గ్యాస్ స్ప్రెడ్ అయింది. ఆస్ట్రోనాట్స్ వెంటనే ఎమర్జెన్సీ మాస్క్స్ వేసుకుని లీక్ అయిన మాడ్యూల్స్ క్లోజ్ చేశారు. ఒక చిన్న మిస్టేక్ అంటే లైఫ్సే కోల్పోయినట్టు. ఐఎస్ఎస్ అంటే మనిషి అచీవ్మెంట్ కి హైయెస్ట్ పాయింట్, కానీ దానిలో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్, సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్, ఎమోషనల్ స్ట్రగుల్స్ అన్ని మనం ఊహించని డార్క్ సైడ్ లో ఉంటాయి. ఐఎస్ఎస్ చూడడానికి స్పేస్ అద్భుతంగా ఉంటుంది. ఐఎస్ఎస్ వర్కింగ్ 25 years కంప్లీట్ అయింది. మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ, పార్ట్స్ ఓల్డ్ అయ్యాయి, లీక్స్ ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి. సో ఐఎస్ఎస్ ని నాసా 2030 వరకు మాత్రమే యూజ్ చేయాలని ప్లాన్ చేసింది. తర్వాత స్టేషన్ ని డిఆర్బిట్ చేసి ఎర్త్ అట్మాస్ఫియర్ లో బర్న్ చేయాలి. అలా అన్ని పీసెస్ పసిఫిక్ ఓషన్ లో పడిపోతాయి. ఐఎస్ఎస్ ఎండ్ అయ్యాక స్పేస్ లో వర్క్ బ్రేక్ అయిపోతుందని అనుకోవద్దు. యాక్చువల్లీ ఇప్పుడే న్యూ స్పేస్ రేస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నాసా, రష్యా, చైనా, ఇండియా, జపాన్ అండ్ చాలా ప్రైవేట్ కంపెనీస్ అన్ని స్పేస్ స్టేషన్ బిల్డ్ చేసే ప్లాన్స్ లో రెడీగా ఉన్నాయి. ముందు కాలంలో యుఎస్ అండ్ రష్యా డామినేట్ చేస్తే ప్రెసెంట్ చైనా అండ్ స్పేస్ ఎక్స్ ఎంట్రీ వల్ల టోటల్ గేమ్ అంతా మారిపోయింది. చైనా ఆల్రెడీ స్పేస్ స్టేషన్ టియాన్గాంగ్ బిల్డ్ చేసింది. 2021 నుంచి కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసి 22 లో కంప్లీట్ చేశారు. టియాన్గాంగ్ అంటే హెవెన్లీ ప్యాలెస్ అని అర్థం. అంటే చైనా స్పేస్ స్టేషన్ చాలా చిన్నది. టైకోనాట్స్ రెగ్యులర్ గా అక్కడికి వెళ్తున్నారు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఎక్స్పాండ్ చేయాలని చైనా ప్లాన్ లో కూడా ఉంది. సో ఐఎస్ఎస్ రిటైర్ అయ్యాక చైనా స్పేస్ లో మెయిన్ ప్లేయర్ అవ్వచ్చు. నాసా ఇప్పుడు సోలో కాదు, వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్ లైక్ స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, యాక్సియోమ్, సియారా స్పేస్ కంపెనీస్ తో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నాసా ఎయిమ్ ఏంటి అంటే న్యూ కమర్షియల్ స్పేస్ స్టేషన్స్ ని రీక్రియేట్ చేయడం. స్పేస్ స్టేషన్ ని గవర్నమెంట్ బిల్డ్ చేయకుండా ప్రైవేట్ కంపెనీస్ బిల్డ్ చేస్తాయి. నాసా జస్ట్ వాటిని కాంట్రాక్ట్ ఆర్ రెంట్ కి తీసుకుంటుంది. అది చీప్ అండ్ ఫాస్ట్ మెథడ్. యాక్సియోమ్ స్టేషన్ ఆల్రెడీ ప్లాన్ లో ఉంది. పార్ట్ బై పార్ట్ ఫస్ట్ ఐఎస్ఎస్ కి అటాచ్ చేస్తారు. ఐఎస్ఎస్ రిటైర్ అయ్యాక యాక్సియోమ్ పార్ట్స్ ని సెపరేట్ చేసి ఇండిపెండెంట్ స్టేషన్ చేస్తారు. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ యూజ్ చేసి కార్గో అండ్ క్రూ ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. రష్యా ఇప్పుడు యుఎస్ఏ తో కోల్డ్ రిలేషన్ లో ఉంది. ప్రెసెంట్ రష్యా ప్లాన్ ఏంటంటే రాస్, రష్యన్ ఆర్బిటల్ స్పేస్ స్టేషన్ ని బిల్డ్ చేయాలని. అది 2028-2032 మధ్య కంప్లీట్ చేస్తామని రష్యా చెప్తోంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే బడ్జెట్ ఎక్కువ అవుతోంది, టెక్నికల్ డీలే అవుతోంది. మన ఇస్రో కూడా స్పేస్ స్టేషన్ ప్లాన్ అనౌన్స్ చేసింది. అది 2035 వరకు కంప్లీట్ చేయాలని గోల్. ఇండియా స్లోగా స్టెప్ బై స్టెప్ స్పేస్ దిశగా వెళ్తోంది. ఫస్ట్ మూన్, తర్వాత మార్స్, ఫ్యూచర్ లో స్పేస్ స్టేషన్. స్లోగా కానీ స్ట్రాంగ్ గా వెళ్తోంది ఇండియా. ఓల్డ్ టైంలో స్పేస్ అంటే కేవలం గవర్నమెంట్ ప్రాజెక్ట్సే ఉండేవి, కానీ ప్రెసెంట్ జనరేషన్ లో ప్రైవేట్ కంపెనీస్ లో క్రేజీ గ్రోత్ ఉంది. స్పేస్ ఎక్స్ చీపర్ అండ్ రీయూజబుల్ రాకెట్స్ బిల్డ్ చేస్తోంది. బ్లూ ఆరిజిన్ కూడా రీయూజబుల్ రాకెట్స్ ని క్రియేట్ చేస్తోంది. యాక్సియోమ్ అండ్ సియారా కంపెనీ స్పేస్ స్టేషన్స్ డిజైన్ చేస్తున్నాయి. ఫ్యూచర్ లో స్పేస్ టూరిజం కూడా స్టార్ట్ అవ్వచ్చు. అంటే ఆస్ట్రోనాట్సే కాదు, నార్మల్ పీపుల్ కూడా కొన్ని రోజులు స్పేస్ లో స్టే చేయొచ్చు. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో మనకి చాలా స్పేస్ స్టేషన్స్ ఉంటాయి. కాంపిటీషన్ స్ట్రాంగ్ ఉంటుంది, బట్ కోఆపరేషన్ కూడా ఉంటే బెటర్. బికాస్ స్పేస్ లో సర్వైవల్ అంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్. స్పేస్ లో ఈగో, బార్డర్, రిలీజన్ అంటూ లేదు. ఓన్లీ హౌ టు స్టే అలైవ్ అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్. స్పేస్ స్టేషన్ అంటే ఓన్లీ డార్క్నెస్ లో ఉండే ల్యాబ్ మాత్రమే కాదు, అది మనిషి బ్రెయిన్, కరేజ్ అండ్ యూనిటీ టెస్ట్. ఫ్యూచర్ లో స్పేస్ లో ఇండియా ఫ్లాగ్, చైనా టెక్నాలజీ, అమెరికా కంపెనీస్ అన్ని ఒకేసారి ఫ్లోట్ అవుతాయి. అది రియల్ ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.